पूरा लोकल। భారత్ ఆపరేషన్ సింధూర్కు బదులుగా పాకిస్తాన్ ప్రతీకార చర్య చేపడుతుందా? అసలు అలాంటి ధైర్యం చేస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తమ భూభాగంలోకి వచ్చి భారత్ ఆపరేషన్ చేపట్టడాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. లోలోపల కుతకుతలాడుతోంది. పైకి భారత్పై ప్రతీకారం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతోంది. ఇంతకన్నా పాక్ చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్కు భారత్పై యుద్ధం చేసే దమ్ము లేదు. ఎందుకంటే సైనిక పరంగా తమకు అంత సత్తా లేదని పాకిస్తాన్ కూడా తెలుసు. భారత్ వద్ద ఉన్నంత శక్తివంతమైన ఆయుధాలు పాకిస్తాన్ వద్ద లేవు. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎందులోనూ పాకిస్తాన్ భారత్తో సరితూగేలా లేదు. ప్రపంచంలోనే సైనిక శక్తిలో భారత్ ర్యాంకు 4 కాగా పాక్ 12వ స్థానంలో ఉంది. అలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ యుద్ధానికి దిగే సాహసం చేయదనే చెప్పొచ్చు. పైగా అమెరికా కూడా పాకిస్తాన్ను ముందే హెచ్చరించింది. ఎలాంటి పిచ్చి సాహసాలు చేయకుండా మూసుకొని కూర్చోవాలని సూచించింది. భారత్ను ఎదుర్కొనేంత సీన్ లేదని గుర్తు చేసింది. అమెరికాను కాదని పాక్ సరిహద్దులు దాటలేదని చెప్పొచ్చు. యుద్ధం అంటూ వస్తే పాక్ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా సరిపోవు. కొత్తగా కొనాల్సి ఉంటుంది. అసలే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అప్పుల్లో కూరుకుపోయింది. కొత్తగా ఆయుధాలు కొనే పరిస్థితి లేదు. ఉన్నవి సరిగా పనిచేయని పరిస్థితి. దీనికి తోడు పహల్గావ్ దాడుల తర్వాత భారత్ తీసుకున్న ఆంక్షలతో పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా సింధు జలాల నిలిపివేత వల్ల నీళ్లు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. గగనతలం మూసివేయడం, వాణిజ్యపరమైన ఆంక్షల వల్ల పాకిస్తాన్కు వచ్చే ఆదాయం కూడా పోయింది. దీంతో అనవసరంగా భారత్తో పెట్టుకుని లేని సమస్యలను కొని తెచ్చుకున్నట్టయిందన్న భావన అక్కడి ప్రజల్లో నెలకొంది. ఉగ్రవాద దాడులకే భారత్ ఈ స్థాయిలో స్పందిస్తే ఇక యుద్ధానికి సై అంటే పాక్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వారికి తెలియక కాదు. ప్రపంచ దేశాలన్నింటినీ అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పాకిస్తాన్ యుద్ధానికి దిగే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. కాకుంటే పరువు కోసం ప్రతీకారం అంటూ మాటలతో కాలం వెల్లదీస్తూ ఉంటుంది.